హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. ఈరోజు చందమామ కథ పేరు సాహసుడు. గొప్ప గొప్ప రాజులు పరిపాలించిన ఉజ్జయిని నగరాన్ని ఒకప్పుడు నీతి పాటించని ఒక రాజు పరిపాలించేవాడు. అతడు అసమర్థుడు కూడా. అతని దుర్మార్గాన్ని సహించలేక ప్రజలలో గట్టివాళ్లు నాయకత్వం వహించి రాజు మీద తిరుగుబాటు లేవదీశారు. ప్రజల ఆగ్రహానికి వెరచి దుష్టుడైన రాజు ఉజ్జయిని విడిచి పారిపోయాడు. ఉజ్జయిని సమీపంగా నర్మదా నది ప్రవహిస్తూ ఉంది. నర్మదకు ఆవలి ప్రాంతాన్ని రాజమార్తాండు పరిపాలించేవాడు. రాజ్యభ్రష్టుడైన ఉజ్జయిని రాజు రాజమార్తాండుని శరణుజొచ్చాడు. రాజమార్తాండు ఉజ్జయిని రాజు దుర్మార్గాన్ని తలచక అతనికి కలిగిన ఆపదను మాత్రమే చూసి జాలిపడి ఉజ్జయినిని తన సేనలతో జయించటానికి సిద్ధపడ్డాడు. ఈలోపుగా ఉజ్జయినిలో ప్రజారాజ్యం ఏర్పడింది. దేశంలోని పెద్దలు, పిన్నలు, యువకులు, యోధులు కొత్త ప్రభుత్వాన్ని గట్టిగా బలపరిచారు. అక్రమమైన శాసనాలు రద్దయ్యాయి. వృత్తి వాణిజ్యాలు సక్రమంగా అధికారుల ఒత్తిడి లేకుండా సాగాయి. ప్రజలకి చోరభయము, ప్రాణభయము లేకుండా పోయింది. తమకొక కొత్త జీవితం ప్రారంభమైనట్లు ప్రజలు సంతోషించారు. ఈ సమయంలో రాజమార్తాండు యుద్ధ ప్రయత్నాలను గురించి ఉజ్జయినికి వేగుల ద్వారా వార్త తెలిసింది. దేశ పరిపాలనకి ఎన్నుకోబడిన వృద్ధులు, వారికి తోడుగా ఉన్న మధ్య వయస్కులు ఈ వార్త విని కంగారు పడ్డారు. ఉజ్జయినికి సైనిక బలం చాలా కొద్ది. చూడగా రాజమార్తాండు యుద్ధంలో ఆరితేరినవాడు. పెద్ద సైన్యం కూడా ఉన్నది. సైనికులను ఆయత్తం చేయటానికైనా ఉజ్జయిని ప్రజలకు వ్యవధి లేకపోయింది. రచ్చపట్టులో బహిరంగ సభ జరిగింది. యువకులంతా సభకు హాజరయ్యారు. ఉజ్జయిని రక్షించబడాలి అనే నినాదాలు మిన్నుముట్టాయి. ఉజ్జయినిని ఎవరు రక్షిస్తారు, ఎలా రక్షిస్తారు, ఉపాయం చెప్పగలవాళ్ళు ముందుకు రండి అని అడిగారు పెద్దలు. యువకులలో నుంచి విక్రముడు అనేవాడు ముందుకు తోసుకుని వచ్చి 20 మంది యోధులని నాకివ్వండి, నేను ఉజ్జయినిని రక్షిస్తాను అన్నాడు. ఈ మాట విని అందరూ ఆశ్చర్యపోయారు. 20,000 మంది ఆరితేరిన సైనికులని ఈ విక్రముడు 20 మంది యోధులతో ఎదిరిస్తాడా? ఎలా సాధ్యమవుతుంది? ఈ ప్రశ్నకి విక్రముడు ఈ విధంగా సమాధానం చెప్పాడు. ఉజ్జయినికి రాజమార్తాండుని సైన్యాలు రావటానికి ఒకే ఒక మార్గం ఉన్నది. అది నర్మదా నదిపైన గల వంతెన. ఆ వంతెనపైన ఒకడి వెనక ఒకడు మాత్రమే నడవగలరు. ఈ వంతెనను రాజమార్తాండుని సైనికులైనా ఒక్కొక్కడే దాటాల్సి ఉంటుంది. అందువలన వంతెన మీది స్తంభాలు చాటున మన యోధులు నిలబడినట్లయితే ఒక్క పురుగు కూడా దాటి రాకుండా కడతేర్చవచ్చు. ఈ లోపుగా అవసరమైతే మన ఈ యోధులే వంతెనను కూడా పడగొట్టవచ్చు. కనుక రాజమార్తాండుని సైనిక బలాలు చూసి మనము ఏమాత్రము వెరవనవసరం లేదు. ఈ మాటలకి అందరూ హర్షించారు. అప్పటికప్పుడే 20 మంది యువకులు విక్రముడి వెంట వెళ్ళటానికి ముందుకు వచ్చారు. వీరికి కత్తులు, గండ్రగొడ్డళ్ళు ఇచ్చి విక్రముడు సాధ్యమైనంత వేగంగా నర్మదా తీరాన్ని చేరుకున్నాడు. వంతెన స్తంభాల చాటున తాము నిలబడటానికి వారు ఏర్పాట్లు చేసుకున్నారు. వంతెన మీద నడిచేవారిని వీరు సులభంగా వధించగలరు. కానీ నడిచేవారికి మాత్రము ఈ యోధులు చిక్కటానికి సావకాశం లేదు. సూర్యోదయం అయితూనే రాజమార్తాండుని సైనికులు కొయ్య వంతెన దాటడానికి ప్రారంభించారు. వంతెన మీద అందరికన్నా మొదట నిలబడ్డవాడు విక్రముడు. ముందు వంతెన ఎక్కి వచ్చేవారిని విక్రముడు తన కత్తికి బలిచేయసాగాడు. రాజమార్తాండుని సైనికులు నివ్వెరపడి ఈ అదృశ్య మృత్యువును అర్థం చేసుకోలేకపోయారు. దానిని అన్వేషించటానికి ముందుకు వచ్చి వారు కూడా విక్రముడి కత్తికి బలైనారు. మిగిలిన వారు బెదిరి వెనక్కు తిరిగిపోయారు. ఈ వార్త వినగానే రాజమార్తాండు నిర్ఘాంతపోయాడు. వంతెన మీద రహస్యంగా దాగి తన సైనికులను పొట్టబెట్టుకుంటున్న యోధుల ఆట కట్టించటానికి అతడు ఎన్నో ఉపాయాలు ఆలోచించాడు. అతని ఆజ్ఞానుసారము నది ఈదటానికి, చిన్న చిన్న తెప్పల మీద నది దాటడానికి చాలామంది సైనికులు ప్రయత్నించారు. కానీ సగం దారిలో ఉండగానే అవతలి గట్టున ఉండే చెట్ల చాటు నుంచి, పొదల చాటు నుంచి బాణాలు వచ్చి వారిని నదికి బలి ఇచ్చాయి. వంతెనను రక్షించే యోధుల పరిస్థితి కూడా ఏమంత క్షేమంగా లేదు. ఎందుచేతనంటే రాజమార్తాండుని సైనికులు
చనిపోయిన వారి శవాల్ని అడ్డం పెట్టుకోవడంతో యోధుల కత్తివేట్లు తప్పించుకొని వంతెన మీద కొంత దూరం ముందుకు పోగలిగినారు. స్తంభం మాటున ఉన్న యోధులలో కొందరిని మట్టుకు దెబ్బతీయగలిగారు. రాజా మార్తాండుని సైనికులు ప్రాణాలని లక్ష్యపెట్టక ధైర్యంగా ముందుకు ఉరికినట్లయితే వంతెన వారి వశం కాక తప్పదని విక్రముడు గ్రహించాడు. రాజా మార్తాండు తన సైనికుల ప్రాణాలని లక్ష్యపెట్టేటట్లు లేడు. గండ్రగొడ్డలతో వెనక నుంచి వంతెనను పడగొట్టుకుని రమ్మని, వంతెన పడిపోయేటప్పుడు వెనక వారిని వెనకరించే వెళ్ళిపొమ్మని విక్రముడు తన అనుచరులకు ఆజ్ఞనిచ్చాడు. విక్రముడు తప్ప మిగిలిన వారంతా వంతెనను ధ్వంసం చేస్తూ తీరా అది విరిగిపడే సమయానికి అవతలి ఒడ్డుకు చేరుకోసాగారు. కొద్దిసేపట్లోనే దాదాపు వంతెన అంతా విరిగిపడి నర్మదా నదిలో కొట్టుకొని పోయింది. విక్రముడు తప్ప మిగిలిన వారంతా అవతలి ఒడ్డుకు చేరుకున్నారు. రాజా మార్తాండుడి భటులు విక్రముణ్ణి ప్రాణాలతో పట్టుకున్నారు. ఖైదీల శిబిరానికి పట్టుకొని పోయారు. ఆ రాత్రి రాజా మార్తాండు ముఖ్యులైన అతని అనుచరులు గుడారాల మధ్య చలిమంట చుట్టూ కూర్చుని మాట్లాడుకుంటూ ఉండగా అక్కడికి భటులు విక్రముణ్ణి పెడరెక్కలు విరిచికట్టి తీసుకొని వచ్చారు. ఆ మంటల కాంతిలో విక్రముడి అవతారము దేదీప్యమానంగా కనిపించింది. నేను పిరికి పందను కాను, పారిపోను. నన్ను పెడరెక్కలు విరిచి కట్టనవసరం లేదు. నా చేతులు వదిలించండి అన్నాడు విక్రముడు. స్తంభాల చాటున ఉండి సైనికులని సంహరించిన నీవు సూర్యుడివి ధీరుడివి ఎట్లా అవుతావు అన్నాడు రాజా మార్తాండు పళ్ళు కొరుకుతూ. అధర్మయుద్ధానికి నియమాలేమిటి అన్నాడు విక్రముడు. నాదా అధర్మయుద్ధము అని అడిగాడు రాజా మార్తాండు. అవును, ముమ్మాటికి. మీరు మా మీద యుద్ధం ప్రకటించలేదుగా. అరాజక దేశం మీద యుద్ధం ప్రకటించేదేమిటి? మా దేశానికి ప్రజలే రాజులు. మాది ప్రజారాజ్యం. ప్రజారాజ్యం ఒక రాజ్యం కాదు, అది నిలబడదు. మేము మా రాజ్యాన్ని నిలబెట్టుకుంటాము. నా చేతులు విప్పించండి, నేను మీతో మాట్లాడాలి అన్నాడు విక్రముడు. రాజా మార్తాండు అతని చేతులు విప్పించి తన పక్కనే కూర్చోబెట్టుకున్నాడు. నేను మీ దేశంలోని ప్రజలని క్షణంలో నాశనం చేస్తాను. నీ వంటి పిరికి పందులు నాకు లక్ష్యం లేదు. మీకొక రాజు ఏర్పడేదాకా మీదొక రాజ్యమని నేను గుర్తించను అన్నాడు రాజా మార్తాండు. మా దేశంలో నా వంటి యువకులు, నన్ను మించిన వారు ఎంతోమంది ఉన్నారు. వారు మా రాజ్యాన్ని తమ ప్రాణాలతో కాపాడుతారు. వారి సాహసం ఎటువంటిదో మీకు మచ్చు చూపిస్తాను అంటూ విక్రముడు తన ఎడమ చేతిని గభీమని మంటలలో చాచాడు. క్షణంలో అతని చెయ్యి కాలసాగింది. అయినా విక్రముడు తన చేతిని వెనక్కు తీయలేదు. కాలుతూ ఉన్న చేతికేసి చూస్తూ విక్రముడు ఇలా అన్నాడు. మేము సాహసులం. చిత్రహింసలు చేసినా మీరు మమ్మల్ని జయించలేరు. మేము మా ప్రజారాజ్యాన్ని కాపాడటానికి ఎంత త్యాగమైనా చేస్తాం. విక్రముడి సాహసానికి నిశ్చలత్వానికి రాజా మార్తాండు చాలా ఆశ్చర్యం పొందాడు. వెంటనే విక్రముణ్ణి విడిచిపెట్టి రాజా మార్తాండు మరునాడే గుడారాలెత్తి తన సేనలతో సహా రాజధానికి మరలిపోయాడు. మరొక కథ పేరు మంత్రినీతి. ఈ కథను రచించిన వారు వసుంధర గారు. ఒకానొకప్పుడు మగధ దేశాన్ని చంద్రసేనుడు అనే రాజు పరిపాలించేవాడు. ఆయనకి 4 కొడుకులు. గురుకులంలో వాళ్ళు అన్ని విద్యలు క్షుణ్ణంగా నేర్చుకుని వచ్చాక రాజు వాళ్ళని మంత్రి వద్దకు వెళ్ళి 1 సంవత్సరం పాటు రాజనీతి గురించి కూలంకుషంగా నేర్చుకుని రమ్మన్నాడు. ఇది తెలిసిన మంత్రి చంద్రసేనుణ్ణి కలుసుకొని, ప్రభు, అన్ని విద్యలు గురుకులంలో నేర్చుకున్నాక ఇంకా తెలుసుకోవలసిన రాజనీతి ఉంటే అది యువరాజులకి మీరు నేర్పాలి. రాజవంశీకులకి తగిన సలహాలు ఇవ్వటమే తప్ప విద్య నేర్పటము మగధ మంత్రుల సాంప్రదాయం కాదు అని చెప్పాడు. దీనికి చంద్రసేనుడు నవ్వి, మంత్రివర్య, రాజనీతి గురించి మీకు తెలిసిన దాంట్లో ఎన్నో వంతు నాకు తెలుసు. ఎన్నో పర్యాయాలు మీ చతురోపాయాల కారణంగా జటిల సమస్యలు పరిష్కారమయ్యాయి. యువరాజులకు రాజనీతి బోధించటానికి నాకంటే మీరే అర్హులు అన్నాడు. రాజుకు తన మీద ఉన్న సదభిప్రాయానికి మంత్రి ఎంతో సంతోషించాడు. అయినప్పటికీ ఆయన యువరాజులకు విద్యాబోధన చేయటానికి అంగీకరించక, ప్రభు, రాజనీతి బోధనతో నేర్చుకునేది కాదు. నేర్చిన విద్యను అవసరానికి తగిన విధంగా ఉపయోగించుకోవటానికి చాలా అనుభవం కూడా అవసరం. రాజనీతి గురించి రాజకుమారుల సమయము వృధా చేయకండి. వారికి అన్ని విధాలా నా కుమారుడు సహకరించగలడు అన్నాడు.
అప్పుడు చంద్రసేనుడు మంత్రితో, అసలు విషయం చెబుతున్నాను. రాజకుమారులను మీరు శ్రద్ధగా గమనించి వారిలో సింహాసనానికి అర్హులెవరో నిర్ణయించాలి. అందుకే రాజనీతి వంకతో వారిని మీ వద్దకు పంపుతున్నాను అన్నాడు. మహాప్రభు, రాజకుమారులలో పెద్దవాడైన ధర్మసేనుడు రాజు కావటము మన దేశ సంప్రదాయం. సంప్రదాయం తప్పడము తమకు ఉచితం కాదు అన్నాడు మంత్రి. రాజు ఒక్క క్షణం ఆలోచించి, సంప్రదాయం పేరిట అర్హతను నిర్లక్ష్యం చేయటం నాకు నచ్చదు. తరతరాలుగా మా ఇంట ఒకే మగబిడ్డ కలుగుతూ ఉండటం వలన ఇంతవరకు మా పూర్వీకులెవరికీ నాకొచ్చిన సమస్య రాలేదు. నలుగురిలో ఎవరికి రాజ్యార్హత ఉంటే వారికే రాజ్యం కట్టబెట్టి ప్రజలకు మేలు చేయాలని నా సంకల్పం. దీన్ని మీరు కాదనకూడదు అన్నాడు. మంత్రి దీనికి సమాధానం ఇవ్వక నవ్వి ఊరుకున్నాడు. చంద్రసేనుడు సంతృప్తి పడక, మీరెందుకు నవ్వారో కారణం చెప్పాలి అన్నాడు. ప్రభు, మీ మాటలు నాకు అసందర్భంగా తోచినప్పుడు నాకు నవ్వు వస్తూ ఉంటుంది. తమరు నొక్కించి కారణం అడగరాదు. అందువలన మీ మనసు నొచ్చుకుంటుంది. అది నాకిష్టం ఉండదు అన్నాడు మంత్రి. అయినప్పటికీ చంద్రసేనుడు మంత్రి నవ్వుకు కారణం చెప్పాలని పట్టుబట్టాడు. చివరకు విధిలేక, ప్రభు, యువరాజు ధర్మసేనుడు నా కుమార్తె త్రిపుర సుందరిని ప్రేమించాడు. రూపగుణ లావణ్యాలలో నా కుమార్తెకు ఏ దేశపు రాకుమారి సాటి రాదు. కానీ తమరు రాకుమారినే తప్ప మంత్రి కుమార్తెను కోడలుగా స్వీకరించరని ధర్మసేనుడు నమ్ముతున్నాడు. తమరు సంప్రదాయాన్ని వదిలి అర్హతను బట్టి నా కుమార్తెను మీ కోడలుగా స్వీకరించగలరా అని అడిగాడు మంత్రి. ఈ మాటలతో చంద్రసేనుడికి కోపం వచ్చింది. ఆయన దాన్ని అణుచుకునేటందుకు ప్రయత్నిస్తూ, మీ కుమార్తె అర్హతను నిర్ణయించవలసింది మీరు కాదు, నేను అన్నాడు. దీనికి మంత్రి మళ్ళీ నవ్వి ఊరుకున్నాడు. కారణం చెప్పమని రాజు మరీ మరీ బలవంతపెట్టగా, ప్రభు, తనకే స్త్రీ భార్య కావాలో నిర్ణయించే స్వతంత్రము పురుషుడికి ఉండాలి. ధర్మసేనుడు త్రిపుర సుందరిని తన భార్య కావాలనుకుంటున్నాడు. అది కాదనే అర్హత మీకంటే నాకే ఎక్కువ. ఎందుకంటే రాజకుమారులలో రాజు కాగల అర్హత ఎవరికున్నదో తేల్చలేక తమరు ఆ బాధ్యతను నాకు అప్పగిస్తున్నారు. రాజును నిర్ణయించగల వాడికి రాణిని నిర్ణయించగల అర్హత ఉండదంటారా అన్నాడు మంత్రి. చంద్రసేనుడు కాసేపు ఆలోచించి, మీరు చెప్పింది సబబుగానే ఉన్నది. ధర్మసేనుడు త్రిపుర సుందరిని ప్రేమించి ఉంటే వారి వివాహం నేనే జరిపిస్తాను. తమరిక ఏ సందేహము లేకుండా రాజకుమారులలో రాజ్యార్హత ఎవరికున్నదో నిర్ణయించే ప్రయత్నానికి పూనుకోండి అన్నాడు. దీనికి కూడా మంత్రి నవ్వి ఊరుకున్నాడు. ఇప్పటికీ మీకు నా చిత్తశుద్ధి మీద నమ్మకం కుదరలేదా? ఎందుకలా నవ్వుతారు అని అడిగాడు రాజు చంద్రసేనుడు. ప్రభు, ధర్మసేనుడు నా అల్లుడయ్యాక రాజ్యార్హత వేరే ఎవరికో ఉన్నదని నేనెలా నిర్ణయిస్తానని మీరు నమ్ముతున్నారు అన్నాడు మంత్రి. మీ నిస్వార్థ బుద్ధిని నేనెప్పుడూ గౌరవించి నమ్ముతాను. మీ మీద నాకెలాంటి అనుమానము రాదు అన్నాడు చంద్రసేనుడు. అయితే నా నిర్ణయం చెబుతాను వినండి. ధర్మసేనుడు నా కుమార్తెను చాలా కాలంగా ప్రేమిస్తున్నాడు. అందుకని నేను అతన్ని చాలా కాలంగా శ్రద్ధగా గమనిస్తున్నాను. రాజకుమారులు నలుగురిలో రాజ్యార్హత అతడికే ఉన్నదని నిర్ణయించాకనే నేను వారి వివాహ ప్రసక్తి ఈరోజు మీ దగ్గర తీసుకొని వచ్చాను అన్నాడు మంత్రి. చంద్రసేనుడు తెల్లబోయి, తమరిలా పక్షపాత బుద్ధితో వ్యవహరిస్తారని నేను అనుకోలేదు. మీ స్వార్థం కోసము నా ఆదర్శాన్ని దెబ్బతీశారు అన్నాడు. దీనికి మంత్రి మళ్ళీ నవ్వి ఊరుకున్నాడు. రాజుకి ఉక్రోషం వచ్చి, మాటిమాటికి మీరిలా నవ్వటము నాకేమాత్రమూ నచ్చలేదు. ఆలస్యం చేయకుండా మీ మనసులో ఏమున్నదో వెంటనే చెప్పండి అని అడిగాడు. ప్రభు, మీ ఆదర్శం ఏమిటో నాకు అర్థం కావటం లేదు. అర్హుడికే రాజ్యాభిషేకం చేయాలంటే అందుకు రాజకుమారులు నలుగురినే ఎందుకు పరీక్షించాలి? దేశంలో సమర్థులకు కొదవైందా? మీ బిడ్డలలో ఒకరికి మాత్రమే రాజ్యం ఇవ్వాలన్న సాంప్రదాయం పాటిస్తూనే మీరు సంప్రదాయం పాటించని ఆదర్శవాదిని అనుకుంటున్నారు. మీరు మీ బిడ్డలలో ఒకరు రాజు కావాలనుకున్నట్లే నేను నా అల్లుడే రాజు కావాలనుకుంటే తప్పుపడుతున్నారు. నవ్వుకోక నేను చేయగలిగిందేముంది అన్నాడు మంత్రి. రాజుకి తన ఆలోచనలోని లోపము ఇప్పుడు అర్థమైంది. ఆయన సంప్రదాయాన్ని విడిచిపెట్టే ఆలోచన మానుకొని, ధర్మసేనుడికి నిజంగానే రాజ్యార్హత ఉన్నదని తమరు భావిస్తున్నారా అని ప్రశ్నించాడు.
ప్రభు, సమర్థుడైన మంత్రి, శక్తిమంతులైన పరివారము, నమ్మకస్తులైన సేవకులు, అనుకూలవతి అయిన భార్య, అభిమానించే ప్రజలు ఉంటే ఏ రాజైనా రాజ్యాన్నేలటానికి అర్హుడే. అందులోనూ సంప్రదాయం ప్రకారము ధర్మసేనుడే రాజ్యార్హత కలిగినవాడు అన్నాడు మంత్రి. చంద్రసేనుడు మారు మాట్లాడకుండా మంత్రి చెప్పిన దానికి అంగీకరించాడు. అప్పుడు మంత్రి నవ్వి, ఎందుకు నవ్వానని అడక్కండి. మీకు వియ్యంకుడిని కాబోయే నేను మీరంటే భయపడనవసరం లేదు. రాజు ఒక్కడు స్వార్థపరుడైతేనే రాజరికము, రాజాంతపురము విడిచిపోవటం లేదు. ఇప్పుడు రాజు మంత్రుల స్వార్థం కలిస్తే పూర్వీకులు ఏర్పరిచిన మగధ సాంప్రదాయాలు చిరస్థాయిగా నిలిచిపోతాయి అన్నాడు. దీనికి చంద్రసేనుడు కూడా నవ్వి, రాజనీతి కంటే మంత్రినీతి గొప్పదని తమరు చక్కగా రుజువు చేశారు. రాజనీతి నా బిడ్డను రాజును చేస్తే, మంత్రినీతి మీ బిడ్డను ఈ రాజ్యానికి రాణిని చేస్తున్నది. మీ వంటి సర్వసమర్థుడి అల్లుడైన ధర్మసేనుడికి రాజ్యంలో ఎదురుంటుందనుకోను అని వెంటనే ధర్మసేనుడి వివాహానికి, రాజ్యాభిషేకానికి ఏర్పాట్లు చేశాడు. మరొక కథ పేరు వడ్డీ పద్దులు. ఈ కథను రచించిన వారు రాంబాబు గారు. కనకశెట్టి అనే ఆయన పెద్ద వడ్డీ వ్యాపారి. ఆయన వద్ద నరసింహం అనే యువకుడు వడ్డీ పద్దులు చూస్తూ ఉండేవాడు. చాలా నమ్మకంగా పనిచేసే నరసింహానికి ఒక జమీందారు దివాణంలో అధిక వేతనం మీద పని దొరకడంతో కనకశెట్టి వద్ద పని మాని వెళ్ళిపోయాడు. ఆ తర్వాత చాలా కాలం వరకు కనకశెట్టికి ఎంత ప్రయత్నించినప్పటికీ పద్దులు రాయటానికి సరైనవాడు దొరకలేదు. ఆయనకు అటు వడ్డీ వ్యాపారము, ఇటు పద్దులు రాయటము తనే చూసుకోవాలంటే చాలా ఇబ్బందిగా తయారైంది. ఈ సంగతి విన్న పాత గుమస్తా నరసింహము 2 యువకులని కనకశెట్టి వద్దకు పంపించి వారిలో ఒకరిని పనిలోకి తీసుకోమన్నాడు. నరసింహం పంపిన రామచంద్రము, గోవిందము అనే ఆ 2 యువకులని చూసి కనకశెట్టి, మీ ఇద్దరికి నేను రాసుకున్న 2 పద్దు పుస్తకాలు ఇస్తాను. వాటిలో ఉన్న పద్దులని జాగ్రత్తగా చూసి ఏవైనా తప్పు లెక్కలు ఉంటే నాకు చెప్పండి అన్నాడు. ఆయన లోపలి గదిలోకి వెళ్ళి 2 పద్దు పుస్తకాలు తెచ్చి ఇద్దరికీ చెరొకటి ఇస్తూ, రేపు సాయంత్రానికల్లా వీటిలోని పద్దులను సరిచూసి నాకు అప్పచెప్పాలి అన్నాడు. రామచంద్రము, గోవిందము సరేనని తల ఊపి అతని దగ్గర నుంచి పుస్తకాలని తీసుకుని పోయారు. ఆ మర్నాటి సాయంకాలము 2 పద్దు పుస్తకాలతో తిరిగి వచ్చి కనకశెట్టికి ఇచ్చారు. కనకశెట్టి చిన్నగా నవ్వుతూ రామచంద్రం కేసు చూసి, నా పద్దులలో ఏమైనా తప్పులు నీకు కనిపించాయా అని అడిగాడు. అందుకు రామచంద్రము, చాలా వరకు పద్దులు సరిగ్గానే ఉన్నాయి, కానీ 4 బాకీదారుల విషయంలో మీరు పొరపాటున తక్కువ వడ్డీ కట్టారు. అలాగే పొరపాటున మరొక 5 మందికి ఎక్కువ వడ్డీ వేశారు కూడా అన్నాడు. సరే, నీకిచ్చిన పద్దు పుస్తకం సంగతేమిటి అని కనకశెట్టి గోవిందాన్ని ప్రశ్నించాడు. అయ్యా, మీరు నాకిచ్చిన పుస్తకంలో పద్దులన్నీ 3 వ్యక్తుల విషయంలో తప్ప మిగతావన్నీ సరిగ్గానే ఉన్నాయి. ఆ 3కి సంబంధించిన లెక్కల్లో మీరొక పొరపాటు చేశారు అన్నాడు గోవిందం వినయంగా. ఏమిటి, నేను పొరపాటు చేయటమా? ఆశ్చర్యంగా ఉన్నది. అయినా ఏమిటా పొరపాటు అని అడిగాడు కనకశెట్టి. వాళ్ళ అప్పులకి తక్కువ వడ్డీ కట్టారు అన్నాడు గోవిందం. అలాగా అంటూ కనకశెట్టి చిరునవ్వు నవ్వి రామచంద్రంతో, మరేమనుకోక నువ్వు మరెక్కడైనా ఉద్యోగ ప్రయత్నం చెయ్యి. అంత ఫలించకపోతే మరొకసారి కనపడు. ఈ లోపల నేను మా పాత గుమస్తా నరసింహంతో మాట్లాడతాను అన్నాడు. రామచంద్రం వెళ్ళిపోగానే ఆయన గోవిందం కేసు తల తిప్పి, నువ్వు చెప్పిన ఆ పొరపాటు సంగతి నిజమే, కానీ అదే పద్దు పుస్తకంలో 4 వ్యక్తులకి ఎక్కువ వడ్డీ చేశాను. ఆ సంగతి నువ్వు గమనించలేదా అని అడిగాడు. అయ్యా, పొరపాటున ఎక్కువ వడ్డీ వేయటం వలన మనకు నష్టం లేదు కదా. అంతేకాక మన దగ్గర వడ్డీకి డబ్బు తీసుకున్న వాళ్ళు తిరిగి మనం చెప్పిన వడ్డీని లెక్కలేసుకుని సరిచూసుకుంటారు. అప్పుడు పొరపాటు గుర్తించి వాళ్లే మనల్ని అడుగుతారు అన్నాడు గోవిందం. ఒకవేళ వాళ్ళు ఆ పొరపాటు తెలుసుకోలేకపోతే అని ప్రశ్నించాడు కనకశెట్టి. ఆ ప్రశ్నకు గోవిందం నవ్వి, అప్పు తీసుకున్న వాళ్ళెవరూ అది చెల్లించేటప్పుడు అజాగ్రత్తగా ఉండరు. ఒకవేళ వాళ్ళు అడగకపోతే ఆ ఎక్కువ వడ్డీ డబ్బు మనకే లాభమవుతుంది. అందువలనే ఆ పొరపాటు గమనించి కూడా నేను తమకు చెప్పకుండా ఊరుకున్నాను అన్నాడు. బాగానే ఉన్నది.
మరి నేను వేసిన తక్కువ వడ్డీ సంగతి మాత్రం ఎందుకు చెప్పావు అని అడిగాడు కనకశెట్టి ఆశ్చర్యంగా. మనము పొరపాటు కొద్దీ అప్పు తీసుకున్న వాళ్ళ నుంచి అనుకున్న వడ్డీ కాక తక్కువ తీసుకోవటం మనకి నష్టం కదా. ఆ నష్టాన్ని వాళ్ళ నుంచి రాబట్టడము చాలా కష్టమైన పని. అందుచేతనే ఈ విషయాన్ని వెంటనే మీ దృష్టికి తెచ్చాను అన్నాడు గోవిందం. ఆ జవాబుకి కనకశెట్టి లోపల సంతోషిస్తూ, నువ్వు నా పాత గుమస్తా నరసింహానికి ఎందునా తీసిపోవు, రేపే వచ్చి పనిలో చేరు అన్నాడు. మరొక కథ పేరు తల్లి సలహా. ఈ కథను రచించిన వారు బి రఘురామరాజు గారు. సుధాముడు అనేవాడికి ఇటీవలే పెళ్ళయింది. అనారోగ్యం వలన పెళ్లికి వాడి మేనమామ రాలేకపోయాడు. వాడి మేనమామది పొరుగు గ్రామం. ఆయన చూసి పరామర్శించి వద్దామని సుధాముడు మేనమామ ఇంటికి వెళ్ళాడు. మేనమామ అందరి క్షేమ సమాచారాలు అడిగి, దేవుడి దయ వలన తిరిగి కోలుకున్నానురా సుధామా, నీ కొత్త కాపురం ఎలా ఉన్నది? నీ భార్య ఇంటి పనుల్లో వంట పనుల్లో మీ అమ్మకు సాయపడుతున్నదా అని అడిగాడు. సాయపడటం ఏమిటి మామయ్య, ఆవిడే అన్ని పనులు చేసుకుపోతూ ఉన్నది అని జవాబిచ్చాడు సుధాముడు. అయితే మీ అమ్మకి ఈ ముసలితనంలో కావలసినంత విశ్రాంతి. మీ నాన్న పోయాక నిన్ను పెంచి పెద్ద చేసేందుకు ఎన్ని ఇక్కట్లు పడిందనుకున్నావు? ఇక సంతోషంగా రోజులు గడిపేయగలదు అన్నాడు మేనమామ. సుధాముడు ఏదో చెప్పబోయిన వాడల్లా సంకోచిస్తూ ఊరుకున్నాడు. అది గ్రహించిన వాడి మేనమామ, ఏదో చెప్పబోయి ఊరుకున్నావు, ఏమిటి విశేషం? నా దగ్గర దాపరికం ఎందుకు? అదేమిటో చెప్పు అన్నాడు. కోడలు కాపరానికి వచ్చినప్పటి నుంచి అమ్మ అదోలా ఉంటున్నది. వల్ల మాలిన పరధ్యానం. అప్పుడప్పుడు బాగా విచారంగా ఉన్నట్లు కనబడుతున్నది అన్నాడు సుధాముడు. కారణం ఏమిటో అడగలేకపోయావా అన్నాడు మేనమామ. నేను అడుగుదామనుకుంటూ ఉండగా అమ్మే చెప్పింది. కోడలు చెరువుకు నీళ్ల కోసం వెళ్ళినప్పుడు అన్నాడు సుధాముడు. మేనమామ 4-5 క్షణాలు ఆలోచిస్తూ ఊరుకొని, సరే, ఆ చెప్పిందేంటో నీకు బాగా గుర్తుందా? ఉంటే ఒక్క అక్షరము ఒక్క మాట పొల్లుపోకుండా చెప్పు అన్నాడు. ఇది జరిగి వారం రోజులు కూడా కాలేదు మామయ్య, అంతా నాకు చాలా బాగా గుర్తు అన్నాడు సుధాముడు. సరే కానీ మరి అన్నాడు మేనమామ. ఆ రోజు ఉదయము 10 గంటల వేళప్పుడు పెరట్లో ఉన్న నన్ను అమ్మ కేకవేసి పిలిచి, నీ పెళ్ళాం పెరట్లో ఉందా, చెరువుకు నీళ్లకు వెళ్ళిందా అని అడిగింది. ఇప్పుడే కదా బిందె తీసుకుని వెళ్ళింది, నువ్వు చూడలేదా అన్నాను. అయితే ఇటొచ్చి కూర్చో అని ఒక అరుగు మీద తన పక్కన కూర్చోబెట్టుకొని, దాని అందాన్ని నా ఎదుట పొగడకురా నాయనా అన్నది. ఎందుకని అని అడిగాను. దాని కళ్ళు నెత్తికెక్కుతాయి, నిన్ను చులకనగా చూస్తుంది అన్నది అమ్మ. నేను మౌనంగా ఉండిపోయాను. ఎంతైనా పెళ్ళాం కదా అని అన్ని సంగతులు దాని చెవులో ఊదకు సుమా అన్నది అమ్మ. ఏమైతుంది అని అడిగాను. అయిన వాళ్ళకి కాని వాళ్ళకి చెప్పి ఇంటి గుట్టు రట్టు చేస్తుంది అన్నది అమ్మ. నేను తలాడించి ఊరుకున్నాను. ఎంత మంచిగా చెప్పినా సరే దాని సలహాలు పాటించకు అన్నది అమ్మ. పాటిస్తే ఏం జరుగుతుంది అని అడిగాను. ఏం జరగటం ఏమిటి, నన్ను బయటికి గెంటమని సలహా ఇచ్చినా ఇవ్వగలదు అన్నది అమ్మ. నేను చూస్తూ ఊరుకున్నాను. ఏనాడు పెట్టే తాళాలు దాని చేతికి ఇవ్వకు తండ్రి అన్నది అమ్మ బ్రతిమలాడుతున్న ధోరణిలో. ఇస్తే ఏం జరుగుతుందని నీ భయము అని అడిగాను. ఒక్కొక్క రూపాయి మెల్లగా తన పుట్టింటికి చేరవేరుస్తుందిరా పిచ్చి ముద్దు అన్నది అమ్మ కోపంగా. నేనిక ఉండబట్టలేక, అమ్మా ఇవన్నీ నీకెలా తెలుసు అని అడిగాను. అడగవలసిన ప్రశ్నే అడిగావురా, అందుకు అమ్మ ఏమన్నది అని చిరునవ్వు నవ్వుతూ ప్రశ్నించాడు మేనమామ. తల్లిని అలాంటి ప్రశ్నలు అడగవచ్చురా, ఛీ వెదవా, నోరు మూసుకో అంటూ అమ్మ లేచి వంటగదిలోకి వెళ్ళిపోయింది అన్నాడు సుధాముడు. మేనమామ ఒక్కసారి పెద్దగా నవ్వి అంతలోనే ముఖం గంభీరంగా పెట్టి మౌనంగా ఉండిపోయాడు. సుధాముడు మేనమామ కేసి కొంచెంసేపు చూస్తూ ఊరుకుని, ఏం మావయ్య మాట్లాడవేం అని అడిగాడు. ఏం మాట్లాడమంటావు అన్నాడు మేనమామ. నేను ఇంతకు ముందు అడిగాను కదా, అమ్మకు ఇవన్నీ ఎలా తెలుసు? ఆమె కోపగించుకున్నదనుకో, నీకేమైనా తెలిస్తే చెప్పు అన్నాడు సుధాముడు పట్టుదలగా. నాకు తెలుసు, ఆ సంగతి నువ్వు తెలుసుకున్నందువలన కలిగే ప్రయోజనం ఏమిటి అని అడిగాడు మేనమామ. ఆ విధంగా నాకు మా అమ్మ విచారానికి కారణం ఏమిటో తెలుస్తుంది,
అప్పుడు నేను అమ్మకు నచ్చజెప్పి ఆమెకున్న అనుమానాలు భయాలు పోయేలా చేస్తాను అన్నాడు సుధాముడు. అయితే విను, మా అక్కయ్య అదే మీ అమ్మ కాపురానికి వెళ్ళిన కొత్తలో చేసిన ఘనకార్యాలే ఇవన్నీ అన్నాడు పొట్ట చెక్కలయ్యేలా నవ్వుతూ మేనమామ. మరొక చిన్న కథ. కథ పేరు వృత్తి దేవత. ఇది చీనా జానపద కథ. చాలా ఏళ్ల క్రితము చీనాలో ఒక గ్రామంలో చాంగ్లా అనే టోపీల వ్యాపారి ఉండేవాడు. టోపీలు తయారు చేయటము అతనికి వంశపారంపర్యంగా వస్తున్న వృత్తి. చాంగ్లా తండ్రి ఈ వృత్తిలో తరగని ఆస్తి సంపాదించి చనిపోతూ టోపీల వృత్తిని మానవద్దని చెప్పాడు. కానీ తండ్రి పోయిన తర్వాత చాంగ్లాకు అంత ఆస్తి పెట్టుకుని టోపీల వృత్తి చేయటం ఇష్టం లేకపోయింది. అయినా ఉన్నట్టుండి ఆ వృత్తి మానేస్తే వృత్తి దేవతకు కోపం రావచ్చునని అతనికి కొద్దిగా భయం మాత్రం ఉండేది. అతను వృత్తి మానుకోవటానికి బదులు టోపీలను నిర్లక్ష్యంగా కుట్టి హెచ్చుధర అడగనారంభించాడు. గ్రామస్తులకి అసహ్యం పుట్టి పక్క గ్రామం నుంచి వాంగ్లా అనేవాణ్ణి తెచ్చుకున్నారు. వాంగ్లా కుచ్చు టోపీలు కుట్టడంలో నేర్పరి. అతను టోపీలతో పాటు రకరకాల సంచులు కూడా కుట్టేవాడు. అతను చాంగ్లా దుకాణానికి ఎదురుగానే తన దుకాణం ఏర్పాటు చేసుకున్నాడు. అందరూ వాంగ్లా టోపీలే కొనసాగారు. ఒకనాడు చాంగ్లా తన దుకాణంలో విశ్రాంతిగా కూర్చొని వాంగ్లా దుకాణంలోకి ఒక సన్యాసి వెళ్ళటం చూశాడు. ఆ సన్యాసి వద్ద బంగారంలా మెరుస్తున్న జింక చర్మం ఉన్నది. ఆయన దాన్ని వాంగ్లాకిచ్చి దానితో ఒక జోలె కుట్టమని చెప్పి వెళ్ళిపోయాడు. వాంగ్లా ఆ రోజంతా పనిచేసి సన్యాసికి కావలసినట్టుగా జోలె కుట్టి దాన్ని దుకాణంలో గోడకు తగిలించాడు. అయితే మర్నాటి నుంచి వాంగ్లా గ్రామస్తులకు డబ్బు తీసుకోకుండా టోపీలు ఇవ్వటము, సన్యాసులకు విందులు చేయటము మొదలుపెట్టాడు. నిన్నగాక మొన్న వచ్చిన వాంగ్లా ఇలా దాన ధర్మాలు చేయటంలో ఏదో రహస్యం ఉన్నదని, అది తెలుసుకోవాలని చాంగ్లా అనుకున్నాడు. ఒకనాడు వాంగ్లా తన దుకాణం ముయ్యగానే చాంగ్లా అతని దుకాణం వద్దకు వెళ్ళి తలుపు సందులో నుంచి లోపలికి చూశాడు. లోపల వాంగ్లా సన్యాసి కోసం తయారు చేసిన జోలెను దులుపుతున్నాడు. దాని నుంచి బంగారు నాణాలు జలజల రాలుతున్నాయి. చాంగ్లా తన కళ్ళను తానే నమ్మలేకపోయాడు. మర్నాడు కూడా అలాగే చూసేసరికి ఆ జోలె కాజేయాలని చాంగ్లాకు దుర్బుద్ధి పుట్టింది. మర్నాడు వాంగ్లా తన దుకాణంలో నుంచి లోపలికి ఏదో పని మీద వెళ్ళిన సమయంలో చాంగ్లా అతని దుకాణంలోకి వెళ్ళి గోడకు ఉన్న జోలె తీసుకొని దాని స్థానంలో నకిలీ జోలె ఒకటి తగిలించి తన దుకాణానికి తిరిగి వచ్చాడు. ఆ రోజు చీకటి పడినాక చాంగ్లా తన దుకాణం మూసి తాను దొంగిలించి తెచ్చిన జోలెను దులిపాడు. దాని నుంచి బంగారు నాణాలు పడకపోగా చాంగ్లా ఇంట ఉండిన బంగారు వస్తువులు మాయమయ్యాయి. చాంగ్లా హతాశుడై వాంగ్లా వద్దకు వెళ్ళి జరిగిన సంగతి చెప్పి తనను రక్షించమని వేడుకున్నాడు. జనము చాలామంది పోగయ్యారు. ఆ జనం మధ్య నుంచి వెనకటి సన్యాసి వచ్చి, చాంగ్లా, నీకు నీ వృత్తిలో నమ్మకం లేదు, ఇక ఆ జోలె నీకు శాశ్వతము అని చెప్పి అదృశ్యమయ్యాడు. అంతే, ఆ రోజు నుంచి చాంగ్లా ఆ జోలె భుజానికి తగిలించుకొని ముష్టెత్తుకొని జీవించాడు. ఈ వార్త దేశమంతటా పాకిపోయింది. వృత్తిదేవత ఆ సన్యాసి రూపంలో వచ్చినట్లు చెప్పుకున్నారు. కథ అయిపోయింది. ఫ్రెండ్స్, ఈ కథలు మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.